హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం శుభవార్త. చేతులెత్తి మొక్కుతున్న ఎంప్లాయీస్ అండి ఉద్యోగులు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒకే తాటిపై నిలబడి అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారు. వీరి లక్ష్యం కేవలం 2029 ఎన్నికలు మాత్రమే కాదు, రాబోయే 15 సంవత్సరాల పాటు ప్రజలకు నిరంతర సేవ అందించాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజల సమస్యల పట్ల అత్యంత వేగంగా స్పందిస్తూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరును గమనిస్తే ఆయన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఇటీవల ఒక అంధుల ఆశ్రమానికి వెళ్ళి వారికి కానుకలు అందించిన సమయంలో ఆ ఊరికి రోడ్డు లేదని తెలుసుకున్న వెంటనే కేవలం వారం 10 రోజుల్లోనే దానికి శ్రీకారం చుట్టారు. చిలకలూరిపేట పర్యటనలో పాఠశాలల్లో కంప్యూటర్ల కొరత ఉందని తెలియగానే తక్షణమే వాటి మంజూరు చేయించారు. అలాగే కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఒక అభ్యర్థి తన ఊరి సమస్యను ప్రస్తావిస్తే మీటింగ్ ముగిసి బయటకు వచ్చేలోపే కోట్లాది రూపాయలతో రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం అనేది పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇటువంటి నిబద్ధత మరియు పారదర్శకత గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వినిపిస్తోంది. గత 6 ఏళ్లుగా అంటే వైఎస్ఆర్‌సీపీ హయాం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డుల ఈహెచ్ఎస్ సమస్యలను పరిష్కరించడంపై సీఎం చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్య కార్డులు పనిచేయక, వైద్యం అందక అనేక ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలై కార్పొరేట్ ఆసుపత్రులకు భారీగా చెల్లించారు. ఆసుపత్రుల్లో చికిత్స అందక సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న వేదనను గుర్తించిన కూటమి ప్రభుత్వం మరో 2 నెలల్లో హెల్త్ కార్డుల సమస్యలను పూర్తిగా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. వైద్యం నారాయణో హరి అని నమ్మి రోగాల బారిన పడినటువంటి ఉద్యోగులకు ఈ కార్డుల పునరుద్ధరణ ఒక పెద్ద ఊరటనిస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ఉద్యోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మరోవైపు మహిళా ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వం అత్యంత దయతో వ్యవహరిస్తోంది. 2018లో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పిల్లల సంరక్షణ సెలవులు, చైల్డ్ కేర్ లీవ్స్ (సీసీఎల్) గత ప్రభుత్వంలో సరిగ్గా అమలు కాలేదు. అయితే ఇప్పుడు ఆ 180 రోజుల సెలవులను ఎప్పుడైనా అవసరానికి అనుగుణంగా వాడుకునే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల దాదాపు 2 లక్షల మంది మహిళా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయం పట్ల మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. జీవిత చరమకంలో ప్రశాంతంగా గడపాల్సిన పెన్షనర్లు తమ మందుల ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉండే సామాజిక భద్రతా ప్రమాణాలను ఇక్కడ కూడా అమలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, విద్యే ప్రాధాన్యంగా సాగుతున్నటువంటి ఈ పాలనలో ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు తమను ఒక తండ్రిలా, భగవంతుడిలా కాపాడుకుంటారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో, ఒక బంగారం లాంటి భవిష్యత్తు ఈ తరం అందరికీ కూడా అందించేలాగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పాలి.